ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 509వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్నటి ఎపిసోడ్లో రాజసకర్త యొక్క లక్షణాలను మనం తెలుసుకున్నాం. ఇవాళ 28వ శ్లోకంలో స్వామి తామసకర్త యొక్క లక్షణాలని మనకి వివరించబోతున్నారు అన్నమాట. ఏమంటున్నారు స్వామి? అయుక్త ప్రాకృత స్తబ్ద శఠో నైష్కృతి కోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే అంటున్నారు స్వామి. అంటే అర్థమేంటి? సంయమనం లేనివాడు, శాస్త్ర సంస్కారహీనుడు, పొగరుబోతు, కపటి, పరుల కొంపలను ముంచేవాడు, సోమరి, ఏడుపు గొట్టు ముఖం కలవాడు, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడిని తామసకర్త అంటారు అంటున్నాడు స్వామి. ఎలా ఉంటాడు ఈ తామసకర్త? అయుక్తుడు, అర్థమైందా? స్తబ్దుడు, వీడు స్తబ్దంగా ఉంటాడు ఎప్పుడు. మోసగాడు, వంచకుడు, అలసుడు, ఇంకా కాలయాపన చేసేవాడుగా ఉంటాడు. వీడు ఫుల్గా తమోగుణం ఉన్నందువల్ల ఎంబాడిమెంట్ ఆఫ్ తమోగుణ అన్నమాట వీడు. ఇటువంటి తమోగుణం ప్రభావంతో మనో నియమం ఏది కూడా వీడికి ఉండదు. అసలు విషయానికి వస్తే వీడి ఇంద్రియాలు వీడి స్వాధీనంలో ఉండవన్నమాట. నిరంతరం మోసం చేయడమే వీడి నైజం. ఎవరి నెత్తిన చేయి పెడదామా, ఎవరికి ఏ మోసం చేద్దామా అన్నటువంటి ఆ భావనే వీడిలో నిరంతరము వృత్తిరూపంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. జడత్వం. పదును వానకు కూడా పదరదు అంటుంటారు పెద్దవాళ్ళు. ఆ విధమైనటువంటి స్వభావం అన్నమాట. మొద్దుగా ఉంటాడు, జడత్వాన్ని కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా ఇతరులకు బాధ కలిగిస్తూ, ఇతరుల్లో ఏదైనా క్షేమము సంతోషం ఉండిందనుకో దాన్ని చూడలేకపోవడము, అలసత్వం, వాయిదా వేయడం, ఏ పని త్వరగా చేయలేడు, సోమరితనం, ఎటువంటి పరిశ్రమ ఎటువంటి కష్టానికి ఓర్వడన్నమాట. ఈ లక్షణాలన్నీ కూడాను ఈ తామసకర్త యొక్క లక్షణాలు అన్నమాట. ఇంకా చెప్తున్నాడు స్వామి, ఇతని ముఖంలో ఎప్పుడు ప్రసన్నత అనేదే ఉండదు. సంతోషాన్ని ఏమాత్రమో చూడలేము ఇతని మొహంలో. ఒక గంటలో చేయాల్సిన పనిని ఒక రోజంతా చేస్తాడు. రోజంతా చేసినా ఇంకా మిగిలే ఉంటుంది ఆ పని. ఆ పని కూడాను సరిగా చేయని కారణంగా ఇతరులు వచ్చి మళ్ళీ దాన్ని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని దీర్ఘసూత్రి అంటుంటారు. మహాభారతంలో కూడాను శాంతి పర్వంలో ఈ దీర్ఘసూత్రి యొక్క ప్రస్తావన వస్తుందన్నమాట. ఏంటి? భీష్ముడు ధర్మరాజుకు చెప్పేటువంటి ఆ శాంతి కథల్లో వస్తుంది ఇది. దీర్ఘసూత్రి, దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రి. దీర్ఘదర్శి అంటే దూరపు చూపు ఉండేవాడు. ప్రాప్తకాలజ్ఞుడు అంటే కొంతవరకు ప్రయత్న లోపం ఉంటాడు, పర్వాలేదు, మీడియం అన్నమాట. దీర్ఘసూత్రి అంటే ఏ ప్రయత్నము చేయడనమాట, సోమరి. ఆ దీర్ఘసూత్రికి ఏం జరుగుతుంది? చివరికి వేటగాడి ఆ చేపల బెస్తబాని వలలో పడి మరణమే వాడికి అనివార్యం అయిందనమాట. కాబట్టి ఈ విధంగా దీర్ఘసూత్రి అనేటువంటి పదం ఈ శ్లోకంలో వాడబడింది స్వామి చేత. కాబట్టి ఇక్కడ తామసకర్తకు ఎన్ని లక్షణాలు చెప్తున్నాడు స్వామి? ఇక్కడ 6 లక్షణాలను చెప్పాడు. మరొక్కసారి ఆ 6 లక్షణాలు ఏవి అంటే, అయుక్త అంటే ఆత్మయందు నిలకడలేని మనసు. నిరంతరము వాని యొక్క మనసు బహిర్ముఖమైపోతుంది. ఈ ఇంద్రియాలు అనేటువంటి కిటికీల గుండా ఆ మనసు నిరంతరం బహిర్ముఖమై చంచల స్వభావాన్ని కలివాడుగా ఉంటాడు. ఏకాగ్రత కానీ నిగ్రహం కానీ వీడి డిక్షనరీలోనే ఉండవు. రెండవ లక్షణం ఏం చెప్తున్నాడు? ప్రాకృత అంటాడు. ప్రకృతి గుణాలు కలవాడు, సంస్కారం లేనివాడు, పామరుడు అని అర్థం. ప్రాకృతి.
ఇక నైష్కృతికః అంటాడు స్వామి. 3వ లక్షణం ఏంటి? ఇతరుల కార్యాలను చెడగొట్టేవాడు. అనవసరంగా ఏ కారణము లేకుండా ఇతరులకు కీడు చేసేటువంటి ఆ మనస్తత్వాన్ని కలిగినవాడు నైష్కృతిక అంటే. ఇక అలసహ అంటే సోమరి. అసలు అధ్యాత్మ మార్గంలో సోమరితనానికి అసలు చోటే లేదు, కానీ వీడు సోమరి అన్నమాట. తర్వాత లక్షణం ఏంటి? 5వ లక్షణం విషాది. విషాది అంటే ఎప్పుడు కూడాను ఏడుపు గొట్టు మొహం కలిగి ఉంటుంది. ఎప్పుడు విషాదమే వాడు ముఖాన తాండవిస్తుంటుంది, కానీ సంతోషాన్ని వాడి ముఖంలో మనం చూడలేము. ఇక దీర్ఘసూత్రి అంటే మందకొడిగా ప్రవర్తించేవాడు. అసలు వాయిదాలు వేసేటువంటి తత్వం గలవాడు. ఇందాక ఇప్పుడే చెప్పుకున్నాం దీర్ఘసూత్రి యొక్క లక్షణాలు అన్నమాట. కాబట్టి ఈ 6 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాడు తామసకర్త అని మరి అర్థం చేసుకోండి. ఒకవేళ మనలోనే కనుక అటువంటి ఈ 6 లక్షణాల్లో ఏ లక్షణాలు ఉన్నా సరే ఒక్కసారి శోధించి వాటిని నివృత్తి చేసుకుని ఆ సాత్విక మార్గం వైపు నడవాలా అన్నది స్వామి యొక్క ఉద్దేశం ఎక్కడన్నమాట. అమూల్యమైనటువంటి మానవ జన్మను మనం పొంది కూడా దుర్లభం త్రైమేవైత దైవానుగ్రహేతుక మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయం జంతువునాం నరజన్మ దుర్లభం అన్నటువంటి ఆ వాక్యాలు, శృతి వాక్యాలను గుర్తులో పెట్టుకొని పురుషార్థప్రదమైనటువంటి ఈ జన్మని మనం పొంది బుద్ధి అనేటువంటి పరికరాన్ని మనకు భగవంతుడు ప్రసాదంగా ఇచ్చి కూడాను అమూల్యమైనటువంటి మన ఈ జన్మని పొంది కూడా భగవత్ ప్రాప్తికై ప్రయత్నించక సోమరితనంతో ఈ విధంగా ఈ తామసిక లక్షణాలన్నీ కలిగి ఉండడం అనేది అది చాలా ప్రమాదకరమైన విషయంగా మనం తెలుసుకోవాలి అని స్వామి యొక్క ఉద్దేశం ఈ శ్లోకంలో. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.